ఈరోజు మన దగ్గర 10th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఉన్నాడు. సార్ లాస్ట్ డౌట్, అసలు ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడా ఆర్ ఫెయిల్ అయ్యాడా అండ్ గ్రేడ్ ఎలా కనుక్కుంటారన్నా అని అడిగాడు. ఈరోజు వాడి ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెడదాం. లెట్స్ సీ ద కోడ్. స్టూడెంట్ టోటల్ యావరేజ్ అనే క్లాస్లో మెయిన్ మెథడ్ రాశాను. మెయిన్ మెథడ్లో స్కానర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సబ్జెక్ట్స్ని ఇండివిజువల్గా డిక్లేర్ చేశాను. మ్యాథ్స్ని రీడ్ చేసుకున్నాను, ఫిజిక్స్ అని రీడ్ చేసుకున్నాను, కెమిస్ట్రీని రీడ్ చేసుకున్నాను, హిందీని రీడ్ చేసుకున్నాను, ఇంగ్లీష్ని అట్ ది సేమ్ టైం తెలుగుని కూడా రీడ్ చేసుకున్నాను. ఓకే, టోటల్ అంటే ఏంటి? అన్ని సబ్జెక్ట్స్ యొక్క సమ్మేగా. ఇదిగోండి, అన్ని సబ్జెక్ట్స్ యొక్క సమ్ చేసి టోటల్ స్కోర్ చేశాను. ఓకే, ఇప్పుడు యావరేజ్ చూద్దాం. యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకి ఎన్ని? 6. సమ్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ టోటల్ కదా. దీన్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్లో స్టోర్ చేస్తున్నాను. టోటల్ని ప్రింట్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైం యావరేజ్ని ప్రింట్ చేస్తున్నాను.